నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో నల్లగొండ రాజకీయం హీటెక్కుతుంది. నల్లగొండ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి నాయకులు ఆ అన్నదమ్ములకు చుక్కెదురు తగులుతుందా? నిన్న మొన్న మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తుల నుండి, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తుల నుండి ఎందుకు ఈ యొక్క తిరస్కరణ జరుగుతూ ఉంది? ఎందుకు టార్గెట్ కోమటిరెడ్డి బ్రదర్స్ అవుతా ఉన్నారు? ఇదంతా కూడా చూసేటువంటి ముందు అందరూ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. అయితే ఇక్కడ మరొకసారి కోమటిరెడ్డి బ్రదర్స్ హాట్ టాపిక్గా మారారు. ఎందుకు హాట్ టాపిక్ అంటే, ఇక్కడ మందుల శామ్యూల్ చేసినటువంటి వాక్యాలు, ఈయన తుంగతుర్తి ఎమ్మెల్యే, ఇక్కడ నల్లగొండ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ బ్రదర్స్. తర్వాత వీళ్ళ మందుల శామ్యూల్ రీసెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్లో నిలబడి గెలిచిన తుంగతుర్తి గాదర్ కిషోర్ మీద గెలిచినటువంటి వ్యక్తి. ఇక వివాదాస్పదమైనటువంటి వాక్యాలు చేయడంలో మందుల శామ్యూల్ గతంలో చూసాం. తర్వాత రీసెంట్గా కొన్ని గాంధీ భవన్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు, తర్వాత బండి సంజయ్ని ఉద్దేశం అంటే కొంత ట్రెండింగ్లో, అంటే రోజువారీ ట్రెండింగ్లో మందుల శామ్యూల్ వాక్యాలు కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్లో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్గా ఉన్నారు. ఇక్కడ నాకు మంత్రి పదవి కావాలా, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మనం మోసం చేసిరని చెప్పేసి ఈయన తిరుగుబాటు బావటము ఎగరేసినటువంటి నేపథ్యం. అయితే ఇక పూర్తి వివాదం వచ్చేసి ఇక్కడ తుంగతుర్తికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా దగ్గరికి, నా నియోజకవర్గానికి వచ్చాడు, ఒక మంత్రిగా వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మందుల శామ్యూల్ నుంచి వస్తున్నటువంటి మాటలు. కానీ లేదు, మేము చావుకు పోయినాము అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక సావు దగ్గరికి వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తే ఇక్కడ కోమటిరెడ్డి వెళ్ళడం, తర్వాత దానికి మందుల శామ్యూల్ రియాక్ట్ కావడం, కోమటిరెడ్డికి మెంటల్ ఎక్కింది, ధమాకు లేదు అన్న మాటలు. అంటే ఒక తెలంగాణ యాస పక్కాగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు అన్నారు అంటే దాంట్లో మందుల శామ్యూల్ ఒకరు ఉంటారు. సడన్గా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ తర్వాత రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ, తర్వాత ఇక మీరు భూస్థాపితం చేస్తాం రాజకీయంగా అని చెప్పేసి, రాజకీయంగా సమాధి కడతామని చెప్పేసి మందుల శామ్యూల్ మాట్లాడినటువంటి వాక్యాలు ఒకవైపు, తర్వాత ఇక ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవుతూ మందుల శామ్యూల్కి టికెట్ ఇప్పించినందుకు నేను బాధపడతా ఉన్నా, తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్తా ఉన్నా, అనవసరంగా టికెట్ ఇప్పించినా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు. ఇమీడియట్గా మందుల శామ్యూల్ మాట్లాడింది ఏంది, నువ్వు నీ చేతుల్లో నా చేతుల్లో మందుల శామ్యూల్ జేబుల్లో రాజగోపాల్ రెడ్డి జేబుల్లో టికెట్ ఉండదు, ఏఐసిసి నుంచి టికెట్ వస్తుంది, నువ్వేంది అన్నట్టు మాట్లాడాడు. అయితే ఇదంతా కొంత నడుస్తూ ఉంటే దీంట్లో అసలు మందుల శామ్యూల్ మాట్లాడడానికి వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి సంచలనమైనటువంటి చర్చ. ఎందుకు అంటే ఇక్కడ గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ అద్దంకి దయాకర్ చేసినటువంటి వాక్యాలు చిన్నవి కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళి దాన్ని చాలా వరకు రాజకీయంగా పెనుదుమారం రేపినటువంటి మాటలు గతంలో అద్దంకి దయాకర్ మాట్లాడారు. అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మందుల శామ్యూల్ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ని టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నాడు. అదే దీని వెనుక రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి మందుల శామ్యూల్ ఏమన్నా మందుల శామ్యూల్ని వాడుకుంటున్నాడా రేవంత్ రెడ్డి అనేది కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ మిగిలింది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో చక్రం తిప్పేటువంటి నాయకులు ఎవరన్నారు అంటే కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్. సరే, ఉత్తమ్ మరియు అలా సతీమణి ఉన్నా కూడా హుజూర్ నగర్, కోదాడకు పరిమితమైనటువంటి నాయకులు. తర్వాత దామోదర్ రెడ్డి ఉండే ఇక్కడ సూర్యాపేటలో, ఆయన కొంత బలమైనటువంటి తుంగతుర్తి మీద నాకు బాగా పట్టుంటుండే. ఆ యొక్క పట్టున తర్వాత ఇక్కడ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళే నల్గొండ జిల్లాల్లో శాసించేటువంటి నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో శాసించేటువంటి నాయకుడు కూడా రాజగోపాల్ రెడ్డి. అంటే అన్న కంటే బాగా ప్రతిష్టగా బలం ఉన్నటువంటి, తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక మాస్ లీడర్గా ఉన్నది. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టనున్నాడా? అది దాంట్లో ఒక ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తోటి
అనిపిస్తే దాని మీద పెద్దగా యాక్షన్ ఉండదు కాబట్టే ఇలాంటి మాటలు మందుల శామలతో అనిపించాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది గాంధీపదం వేదికగా. ఆల్రెడీ ఏఐసిసి వద్దకు తీసుకుపోతామని చెప్పేసి ఏఐసిసిలో కంప్లైంట్ పెడతామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్న మందుల శామ్యుల్ గారిని, మీరే గతంలో రాజగోపాల్ రెడ్డి నాకు ఫోన్ చేసి శామ్యుల్ నువ్వు గెలుస్తావు, నువ్వే పోయి ఎమ్మెల్యే అని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. నిన్న రీసెంట్గా పిడమర్తి రవి కూడా తుంగతడిది ఎక్స్పెక్ట్ చేసి ఉండే. అయితే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయినటువంటి నేపథ్యంలో పిడమర్తి రవి, లేదు రవి నేను ఇక్కడ శామ్యుల్కి మాట ఇచ్చేసిన, ఈ ఒక్కసారి ఏమనుకోకు, శామ్యుల్ని మనం గెలిపిద్దాం ఈసారి అని చెప్పేసి పిడమర్తి రవి ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. మందుల శామ్యుల్ గారికి అర్థం కాదేంది అంటే, ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద పట్టున్నటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్, దాంట్లో రాజగోపాల్ రెడ్డికి ఇంకా మానవత్వం పేరుతోటి ప్రజల ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా దగ్గరికి పోయేటువంటి నాయకుడు ఎవరంటే రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ మీరు చేసినటువంటి వాక్యాలు మీరు మరొకసారి ఉపసంహరించుకోకపోయి పోతే ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా తుంగతుర్తి ప్రజలే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది పిఆర్ స్టంట్లా అది ఏందో తెలియదు, కానీ ఇప్పుడైతే తుంగతుర్తి ప్రజల ముందర ఎవరు మైక్ పెట్టినా కానీ మందుల శామ్యుల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి విషయంలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే రాజగోపాల్ రెడ్డి వైపు తుంగతుర్తి ప్రజలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అప్పటి వరకు పట్టించుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి, అన్నా నువ్వు ఎట్లయినా భువనగిరి గెలిపించాలి అంటే చామల కిరణ్ని గెలిపించడానికి క్రియాశీలక పాత్ర పోషించింది రాజగోపాల్ రెడ్డి. అన్నారు కాంగ్రెస్ పార్టీలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయితే ఈరోజు ఈయన రాజకీయ సమాధికర్త అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్నటువంటి వాక్యాలలో ఇప్పుడు మరి రాజకీయ సమాధి కట్టుకోబోతా ఉన్నది ఎవరు? మందుల శామ్యుల్కి కనుక మరి ఇప్పుడు నిజానికి ఇక్కడ టికెట్ మందుల శామ్యుల్కి వద్దు అంటే రాదు, అది క్రిస్టల్ అండ్ క్లియర్. అది ఏ పార్టీలో ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి ఏఐసిసిని ఒత్తిడి చేసేంత సత్తా ఉంటుంది. అక్కడ వీళ్ళకే టికెట్ ఇవ్వాలి అంటే ఇస్తారు. అద్దంకి దయాకర్ పరిస్థితి ఏమైంది? గతంలో ఎమ్మెల్యే టికెట్ రావాల్సినటువంటి పరిస్థితులలో అద్దంకి దయాకర్ని కాదని మిమ్మల్ని ఎందుకు రిఫర్ చేశారు? వీళ్ళు రిఫర్ చేసడానికి కారణం ఏంది? అద్దంకి దయాకర్ చేసినటువంటి వాక్యాలే కదా ఈరోజు మీరు చేసేటువంటి వాక్యాలు మీ రాజకీయ భవిష్యత్తుకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా చాలా వరకు రాజకీయ విశ్లేషకులు అక్కడ ఉన్నటువంటి తుంగతుర్తి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఒక కాంగ్రెస్ నాయకునిగా చూడరు. ఎవరి ఇంటికి పోయినా ఆపద ఉంది అంటే వాళ్ళందరికీ ఒక ఇంటి బిడ్డలాగా అది ఎన్ని రూపాయల ఖర్చు వచ్చినా సరే నేనున్నా అని ఒక ధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. అది అందరికీ తెలిసింది. ఇంకా చాలామంది పిఆర్ స్టంట్స్ అంటారు, అదంతా సోషల్ మీడియా స్టంట్స్ అంటారు అని కానీ దగ్గరుండి చూసేటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. మందుల శామ్యుల్ గారితో కొంతమంది ఏకీభవిస్తూ మాట్లాడుతున్నారు. ఎస్ ఉండొచ్చు, అంటే ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నటువంటి సీట్ల మీద మీ పెత్తానం ఏంది అని. కానీ ఎంతసేపు ఉన్నా ఎవరైనా ఎగదోసేంత వరకే ఉంటారు సార్. వెనకాల మనకు మీరు రాజకీయ సమాధి కడతా అని చెప్పినటువంటి వాక్యాలు చాలా పెద్ద వాక్యాలే, చాలా దుమారం రేపుతా ఉన్నటువంటి వాక్యాలు. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే మీకు టికెట్ రాదని కూడా మీ ప్రజలే చెప్తా ఉన్నారు. తుంగతుర్తిలో నా ప్రజలు గెలిపించారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్లు నా కేసురు, మా మాదిగలు రాజగోపాల్ రెడ్డి కేసురు ఏ లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ తుంగతుర్తిలో గ్రౌండ్ రిపోర్ట్లు తీసుకుంటున్నటువంటి కొన్ని ఛానళ్ళకు చూడండి, మీరు అసలు మీ సైడ్ కాకుండా మొత్తం రాజగోపాల్ రెడ్డి సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ యొక్క నియోజకవర్గంలో కూడా వాళ్ళ పెత్తనం నడుస్తుందంటే కొంత ఆచితూచి నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇక్కడ మందుల శామ్యుల్ని అడ్డుపెట్టి గతంలో వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ని ఎలా అయితే అడ్డుపెట్టి రాజకీయం చేశారో ఇప్పుడు మందుల శామ్యుల్ని పెట్టి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మంత్రి పదవి కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ యొక్క మంత్రి పదవి కోసం చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. అంటే రాజగోపాల్ రెడ్డిని చెక్ పెట్టాలి, కోమటిరెడ్డి బ్రదర్ చెక్ పెట్టాలి అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీరు చెక్ పెట్టవచ్చు కదా. ఒకవేళ ఇది నిజంగానే రేవంత్ రెడ్డి గారు సమకాలికంగా చేసి ఒక ప్లాన్ చేసి చెక్ చేసి ఉంటే, స్కెచ్ చేసి ఉంటే ఇప్పుడు మరి మీరెందుకు చెయ్యరు? ఎందుకు మా యొక్క దళిత బహుజన బిడ్డలనే ఎందుకు అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నా అంటూ కూడా కొంతమంది బలంగా ఈ యొక్క విషయం మీద మాట్లాడుతున్నారు. ఎందుకు బీసీలే మాట్లాడాలా రాజగోపాల్ రెడ్డి మీద? ఎందుకు ఎస్సీలే మాట్లాడాలా? ఎందుకు మైనార్టీలే మాట్లాడాలా? మీరు మాట్లాడచ్చు కదా. మీరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదా?
అంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు రాజగోపాల్ రెడ్డిని ఆపేటువంటి ప్రయత్నం చేయరా? ఎందుకు మా బిడ్డలను వాడుకొని అక్కడ ఉన్నటువంటి మా బిడ్డల రాజకీయ జీవితాన్ని ఎందుకు ముగింపు పలికే దిశగా తీసుకుపోతా ఉన్నారు అనేది కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారి మీద. అంటే ఒకవేళ అంటే మీరు గెలవాలా, మీ రెడ్లు గెలవాలా, కానీ మా దళిత బహుజన బిడ్డలు ఓడిపోవాలా అనే ప్లాన్ ఏమన్నా నడుస్తూ ఉన్నదా అనేది కూడా చర్చ. చాయ్ బండ్ల కాడికి పోయినా, తుంగతుడిది పోయినా, మునుగోడు పోయినా, నల్గొండ జిల్లాలో ఏడపోయినా మందుల శామ్యుల్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అంటే అక్కడ చర్చ జరుగుతూనే ఉన్నది. ఎందుకు మా బిడ్డలకు సమాధి కడతా ఉన్నారు అనేది కూడా రేవంత్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది. మీరేమైనా ఎదుర్కొనేది ఉంటే, మీరేమైనా చెప్పుకునేది ఉంటే చెప్పుకోవాలి కదా. మరి ఇంకెన్ని రోజులు మమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తారని కూడా పెద్ద విమర్శలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం మీద. ఒకవైపు వైఫల్యాలు, ఓ సైడు రైతుల సమస్యలు, ఓవైపు విద్యార్థుల సమస్యలు, ఓవైపు నిరుద్యోగుల సమస్యలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు అన్ని సమస్యలు, దాంట్లో ప్రధానంగా మంత్రి పదవి కోసం నేను అర్హుణ్ణి అని చెప్పేటువంటి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి మందుల శామ్యుల్ని ఏమైనా తీసుకొచ్చారన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. రీసెంట్గా కూడా మా అన్న నేను కుటుంబ సభ్యులమే, కానీ మా రాజకీయాల్లో కాదు కదా, ఒక ఇంట్లో ఇద్దరని ఎలా చెప్తారు మీరు అనేది కూడా పెద్ద చర్చ. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే. వై రాజగోపాల్ టార్గెటెడ్, వై శామ్యుల్నే ఎందుకు టార్గెట్ చేశారు, ఇదంతా కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ రాజకీయాలలో చెక్ పెట్టడానికి ఒకరు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఒకరిని చెక్ పెట్టడానికి ఇంకొకరిని లేపడం, తర్వాత వాళ్ళకు రాకపోవడం, తర్వాత వాళ్ళకి టికెట్లు రాకుండా చేయడం, ఇదంతా కూడా నల్లగొండ రాజకీయాలలో పెత్తానం చూపించేది ఈ బ్రదర్సే. దాంట్లో వీళ్ళని చెక్ పెట్టాలని చెప్పేసి కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలను టార్గెటెడ్గా చూసి వాళ్ళని ఉసిగొల్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద వస్తున్నటువంటి విమర్శలు కదా. చూడాలా మరి, అంటే అసలు దీని వెనుక ఎవరున్నారు, శామ్యుల్ మాట్లాడేటువంటి మాటల వెనుక అసలు కుట్రదారుడు, ఇదంతా కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.